అక్కినేని అఖిల్. టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు జైనాబ్ రజ్తీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరిగిన వేడుకల్లో 7 అడుగులు నడిచారు. గతేడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, దగ్గుపాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి అగ్రనటుడు నాగార్జున అక్కినేని తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది. హైదరాబాద్లో జన్మించిన జైనా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎంఎఫ్ హుసైన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఎ టేల్ ఆఫ్ 3 సిటీస్ చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు. ఇక అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్గా జరగడం, అంతకుముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి అయితే నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం ఈ నెలాఖరులో రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో ప్రస్తుత ప్రచారం లభించింది. అయితే పలువురు శ్రేయోభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులను అందిస్తున్నారు. అక్కినేని అఖిల్. టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు జైనాబ్ రజ్తీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరిగిన వేడుకల్లో 7 అడుగులు నడిచారు. గతేడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, దగ్గుపాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి అగ్రనటుడు నాగార్జున అక్కినేని తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది. హైదరాబాద్లో జన్మించిన జైనా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎంఎఫ్ హుసైన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఎ టేల్ ఆఫ్ 3 సిటీస్ చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు. ఇక అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్గా జరగడం, అంతకుముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి అయితే నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం ఈ నెలాఖరులో రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో ప్రస్తుత ప్రచారం లభించింది. అయితే పలువురు శ్రేయోభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులను అందిస్తున్నారు. అక్కినేని అఖిల్. టాలీవుడ్ యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు జైనాబ్ రజ్తీతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో వైభవంగా జరిగిన వేడుకల్లో 7 అడుగులు నడిచారు.
గతేడాది నవంబర్లో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వివాహాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది. ఈ వివాహ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దంపతులు, దగ్గుపాటి ఫ్యామిలీ ఈ కార్యక్రమానికి విచ్చేసి వేడుకకు మరింత శోభను చేకూర్చారు. అఖిల్ తండ్రి అగ్రనటుడు నాగార్జున అక్కినేని తల్లి అమల వ్యక్తిగతంగా పలువురు ప్రముఖులను ఈ వేడుకకు ఆహ్వానించారు. తెలుగు రాష్ట్రాల సీఎంలను కూడా నాగార్జున దంపతులు స్వయంగా కలిసి ఆహ్వానించడం గమనార్హం. దీనివల్ల ఈ వివాహానికి సినిమా రంగంలోనే కాకుండా సామాజికంగా కూడా ఎంతటి ప్రాధాన్యత ఉందో స్పష్టమవుతోంది. హైదరాబాద్లో జన్మించిన జైనా ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్నారు. ఆమె ఒక ప్రముఖ వ్యాపారవేత్తల కుటుంబానికి చెందినవారు. అంతేకాకుండా ఎంఎఫ్ హుసైన్ దర్శకత్వం వహించిన మీనాక్షి ఎ టేల్ ఆఫ్ 3 సిటీస్ చిత్రంలో కూడా జైనాబ్ చిన్న పాత్రలో నటించారు. ఇక అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఈ పెళ్లి వేడుక వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా వీరి నిశ్చితార్థం ప్రైవేట్గా జరగడం, అంతకుముందు 2017లో అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ శ్రేయా భూపాల్తో నిశ్చితార్థం జరిగి ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో రద్దు కావటం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ పెళ్లిపై మరింత ఆసక్తి అయితే నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుక అనంతరం ఈ నెలాఖరులో రాజస్థాన్లోని జోధ్పూర్లో మరో భారీ వేడుకను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వివాహానికి దేశవ్యాప్తంగా మీడియాలో ప్రస్తుత ప్రచారం లభించింది. అయితే పలువురు శ్రేయోభిలాషులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులను అందిస్తున్నారు.